ఈరోజైతే ఒక పెప్లమ్ టాప్ కటింగ్ అనేది చూపిస్తున్నా. అది కూడా కిడ్స్‌ది. ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను కదా! మా పాప కోసం స్టిచ్ చేశానని. సేమ్ అలానే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం స్టిచ్ చేయమంది. 8 ఇయర్స్ బేబీ కోసం అనమాట. ఇక్కడ బాడీ హైట్ వచ్చేసరికి ఇది పెప్లమ్ టాప్ కదా! మనం బాడీ విడిగా తీసుకోవాలి. కింద ఫ్రిల్స్‌కి విడిగా తీసుకోవాలనమాట. ఇక్కడ బాడీ హైట్ వచ్చేసరికి 9½ ఇంచెస్. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుల కోసం. తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 11 ఇంచెస్ అనమాట. ఈ 11 ఇంచెస్‌లో హాఫ్ అంటే 5½ వస్తుంది. ఈ 5½లో ఒక 1 ఇంచ్ అనేది మళ్ళీ మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే దీనికి షోల్డర్స్ అనేవి విడిగా అటాచ్ చేస్తామనమాట. సో, మనం ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది తీసుకోకూడదు. ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ అనేది తీసుకున్నాననమాట. చంక డౌన్ అనేది తీసుకుని ఇలా ఎల్ షేప్‌లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చెస్ట్ మెజర్‌మెంట్ 4 పార్ట్స్‌లా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. అంటే ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఒకేలా ఉంటాయి. కానీ నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాననమాట. అంటే ఏది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, బ్యాక్ ఎలాగా. ఇప్పుడు చంక డౌన్ తీసుకున్న దగ్గర మిడిల్‌కి ఇప్పుడు 5 తీసుకున్నాం కాబట్టి 2½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక 2½కి షోల్డర్ మీద డ్రా చేసుకుని అక్కడ నుండి మనకి వి షేప్‌లో 4 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన నెక్ అనమాట. నెక్ డీప్. ఇప్పుడు ఇక్కడ 2½ ఇక్కడ 4 కూడా ఇలా కర్వ్ షేప్‌లో మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ అనమాట. వేస్ట్ లూజ్ వచ్చేసరికి 24 ఇంచెస్ ఉంది. ఆ 24 ఇంచెస్ 4 పార్ట్స్‌లో డివైడ్ చేసేసుకుని తర్వాత దానికి ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకంటే మనం డాట్స్ వేస్తామనమాట. తర్వాత ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ అనేవి ఖర్చులు కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే పిల్లలకి కొంచెం మళ్ళీ టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అలానే కటింగ్ చేసేసుకోవాలి. అండ్ పేపర్ కటింగ్ అయితే మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఈ మోడల్‌కి పేపర్ కటింగ్ లేదనుకోండి ఫ్యాబ్రిక్ అనేది మనకు కొంచెం వేస్ట్ అయిపోతుంది. సో, దానికోసమే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే ఇలా పేపర్ కటింగ్ ఉందంటే మనం కొంచెం ఈజీగా కుట్టుకోవచ్చు. అండ్ తర్వాత పైన ఏదైతే పార్ట్ అనేది కటింగ్ చేశానో షోల్డర్స్ దగ్గర అది మాత్రం అస్సలు పడేయకండి. ఎందుకంటే తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనము డిజైన్ చేసుకోవాలన్నమాట స్లీవ్స్ అనేవి. అంటే షోల్డర్స్ కమ్ స్లీవ్స్ 2 కలిపే వచ్చేస్తాయన్నమాట. ఫ్రిల్స్ వస్తాయి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ 2 ఇంచెస్ అనుకున్నాను గానీ నెక్ విడ్త్. కానీ ఇక్కడ నాకు 2½ ఉంటే బెటర్ అనిపించింది. అందుకే నేను 2½కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చాననమాట. ఇప్పుడైతే మనకి పేపర్ కటింగ్ అయిపోయింది. లైనింగ్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ పార్ట్‌లో అప్లోడ్ చేస్తాను.